అండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. అనారోగ్యం విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలన ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 5వ వచనము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో మేలు లేదని బాధపడుతున్నావా? బాధపడమాకు. ఈ రోజున మేము ఎంత మంచిగా ఉన్నా కానీ, మేము అందరితో ఎంత బాగా కలిసిపోతున్నా కానీ మా మేన కీడు పెట్టాలని చూస్తున్నాడు. మా మేన కీడు తలపియాలని చూస్తున్నారు. మేము ఏ పాపము ఎరగము, కానీ మా మీద కీడు పెట్టాలని చూస్తున్నారు. కీడు పలిపించి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కానీ ఈ రోజున ఆ కీడును కూడా నా దేవుడు మేలుగా మార్చగలుగుతాడు. నువ్వు నిత్యము సీయోను కొండవలె నిత్యం కదలక ప్రార్థించు. ఏ విషయంలో ప్రార్థించు. వాళ్ళు కీళ్ళు తడిపెడుతున్నావని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు పడితే అందరిలో నువ్వు నవ్వుల పాలం అయిపోతావేమో. ప్రార్థించు. ఎవరైతే నీ కీడు పెట్టాలని చూస్తున్నారో, ఎవరైతే నేను నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళ గురించి ఎత్తిపెట్టి ప్రార్థించు. ప్రార్థించు. ఈ రోజున ఆనంద కరువైపోయిందా? మేలు లేదా? ఎప్పుడు బాధాకర జీవితంలోనే ఉండిపోతున్నావా? కీడు అనే జీవితంలోనే ఉండిపోతున్నావా? ఎప్పుడు చూసినా కుటుంబంలో సమాధానం లేక, ఎప్పుడు గొడవలతో, భర్త తాగొచ్చి కొడతాం, బిడ్డలు మనశ్శాంతి లేక ఎప్పుడు బాధాకరంగా ఉంటున్నావా? మేలు అనుభవించలేకపోతున్నావా? ఆయన అంటున్నాడు, నేను మేలుతో నేను తృప్తిపరుస్తానంటున్నాడు. ప్రార్థించు. కేవలం ప్రార్థన ద్వారానే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ప్రార్థించు. ప్రార్థన ప్రార్థన ప్రార్థనేనండి ఈ రోజున నీకు మేలు కలగ చేసేది కేవలం ప్రార్థన ద్వారానే. ఏ కీడైనా కానీ నా దేవుడు మేలుతాగా మార్చగలుగుతాడు. నువ్వు ప్రార్థించు. జాబ్ విషయంలో ఎప్పుడు బాధాకరం ఉంటున్నావా? జాబ్ విషయంలో నీకు మేలు చేస్తాడు. వివాహం విషయంలో మేలు చేస్తాడు. ఎంతకాలం, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం పిల్లలు లేని కొరతతో. లేరు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు? ఇంకా ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలకి శారమ్మని ముట్టిన దేవుడు ముత్తుతుల్యమైపోయింది. శ్రీధర్మం ఆగిపోయింది. పిల్లలు లేరు. ఆ టైంలో నా దేవుడు ఆమె పట్ల మేలు చేశాడు. గొప్ప ఇస్సాకునిచ్చి. ఈ రోజున నీ పిల్లల విషయంలో మేలు లేదని అనుకుంటున్నావా? ఆ కొరత ఉందని అనుకుంటున్నావా? బాధపడమాకు. నీ గర్భఫలము తెరిచి నీ పట్ల గొప్ప మేలు చేయబోతున్నాడు. నమ్ము. ప్రార్థించు. గొప్ప కార్యమును చూస్తావు. ఆయన మేలుతో నీ యొక్క జీవితంను తృప్తిపరచాలనుకుంటున్నాడు. ప్రార్థించుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడావయ్యా. అవును ప్రేమ, మా జీవితంలో నాయన మేలు లేక, అయా సంతోషము లేక, బాధలతోనే నాయన బాధాకరమైపోయిన జీవితాలయ్యా మాయి. నువ్వు మమ్మల్ని ఉదయకాల సమయంలో తాకిన దేవుడు, దర్శించిన దేవుడు, మాతో మాట్లాడిన దేవుడు అయ్యా. అవునయ్యా, మా యొక్క జీవితంలో నాయన నువ్వు మేలుతో తృప్తిపరచండి ప్రభా. ఏ బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాలకి నువ్వు మేలు చేయండి అయ్యా. మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. యేసే అతి పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.